వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యభోజం 5, అవమానం 3గా చెప్పబడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ఉగాదితో అర్ధాష్టమ శని అనేది తొలగిపోవడం వల్ల ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు బాధ్యతలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. పని భారము, పని ఒత్తిడి దాదాపుగా పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి. పదోన్నతులకి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు అనేది ఇక్కడ లభిస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపారంలో స్తబ్దత మొత్తం కూడా తొలగిపోయి యాక్టివిటీ అనేది ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు పూర్తిగా ఫలితాలను ఇవ్వడం అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతూ ఉంటుంది. మే 25 తర్వాత గురువు అష్టమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఆర్థిక నిర్వహణలో పొరపాట్లు జరిగే అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకి దూరంగా ఉండడం అనేది ఈ సంవత్సరం చాలా మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకపోవడం అనేది శ్రేయస్కరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. కొన్ని శుభ కార్యక్రమం జరగడం వల్ల అధికమైన ధన ఖర్చు అనేది జరుగుతూ ఉంటుంది. నిరుద్యోగులకి సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి అనేది కలిసి వస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో మీరు పూర్తిగా అయినటువంటి కోర్టు సమస్యలు మొత్తం కూడా పూర్తి అవకాశం ఈ సంవత్సరము కనిపిస్తూ ఉంటుంది. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. విద్యార్థులకి కొద్ది ప్రయత్నంలో ఉత్తమ ఫలితాలు మాత్రమే పొందుతూ ఉంటారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా కొనసాగుతూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరము నవంబర్ తర్వాత ఈ రాశి వారికి కొన్ని రకాలైనటువంటి అనుకోనటువంటి ఖర్చులు, అనుకోనటువంటి ప్రమోషన్స్ ఇలాంటివి కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి లలితా సహస్రనామ స్తోత్ర పఠనం చేయడం వల్ల, లలితాదేవిని ఎక్కువ పూజించడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా శుభ ఫలితాలు మొత్తం కూడా కలుగుతూ ఉంటాయి. ఇది వృశ్చిక రాశి గురించి. తదుపరి మనము ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం.